యోగా అభిమానులకు సాధకులకు మా అమరావతి యోగా అసోసియేషన్ ద్వారా నమస్సుమాంజలి. మా యోగా అసోసియేషన్ ద్వారా గత కొన్ని దశాబ్దాల నుండి ఇక్కడ ఇందిరాగాంధీ స్టేడియంలో యోగ సాధన చేయిస్తున్నాం. ఈ యోగ సాధన అందరికీ చేరువ కావాలనే ఉద్దేశంతో మన ప్రియతమ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా ఐఏఎస్ గారు ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్లో ప్రారంభించారు. ఈ యోగ సాధన ఆన్లైన్లో ప్రారంభించడం వల్ల ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఏ సమయంలోనైనా యోగ సాధన చేస్తాకి చాలా అనుకూలంగా ఉంది. ఇంత చక్కటి అద్భుతమైన అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని క్రమము తప్పకుండా ప్రతిరోజు యోగ సాధన చేస్తారని, ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ 81 రోజులు కంప్లీట్ చేసుకుని 82వ రోజు ఓంకారంతో యోగ సాధన ప్రారంభిద్దాం. బ్రీత్ ఇన్, ఓం, బ్రీత్ ఇన్, ఓం, బ్రీత్ ఇన్, ఓం, ముందుగా నెక్ ఎక్సర్సైజ్ చేద్దాం. బ్రీత్ వదిలేస్తూ గడ్డాన్ని ఛాతీకి టచ్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ అప్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ డౌన్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ అప్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ డౌన్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ అప్. ఇప్పుడు బ్రీత్ తీసుకుంటూ సెంటర్కి వచ్చి తలని కుడి భుజం మీద బెండ్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ వదిలేస్తూ డౌన్, 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 బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ వదిలేస్తూ డౌన్. ఇప్పుడు బ్రీత్ తీసుకుంటూ సెంటర్కి వచ్చి తలని రైట్ షోల్డర్ వైపు టర్న్ చేయండి. మళ్ళీ బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ రైట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ రైట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ సైడ్. ఇప్పుడు సాధారణ శ్వాస తీసుకుంటూ గడ్డాన్ని ఛాతీకి టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 టైమ్స్, రైట్ సైడ్ 3 టైమ్స్ నిదానంగా చేయండి. చక్కగా మెడ భాగాన్ని కంఠాన్ని బాగా స్ట్రెచ్ చేస్తూ స్లోగా చేయాలి. లెఫ్ట్ సైడ్ 3 టైమ్స్, రైట్ సైడ్ 3 టైమ్స్, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. లెఫ్ట్ రైట్ అయిపోయినాక అరచేతులతో తలని ముందు నుంచి వెనక్కి తోయాలి. వెనక్కి వెళ్ళకూడదు, వెనక నుంచి ఫోర్స్గా ముందుకు తోయాలి. అలాగే మళ్ళీ అరచేతులతో వెనక నుంచి ముందుకు తోస్తా ట్రై చేయాలి. మళ్ళీ ఫ్రంట్ ఒక 3 టైమ్స్ చేద్దాం. బ్యాక్, ముందుకు రాకూడదు, వెనక్కి వెళ్ళకూడదు. మళ్ళీ ఫ్రంట్, బ్యాక్. ఇప్పుడు కుడి చేత్తో ఎడమవైపు తోస్తా ట్రై చేద్దాం.
అలాగే లెఫ్ట్ హ్యాండ్తో రైట్ సైడ్, మళ్ళీ రైట్ హ్యాండ్తో లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్తో రైట్ సైడ్, రైట్ హ్యాండ్తో లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్తో రైట్ సైడ్. త్రీ టైమ్స్ అయిపోయింది. ఈరోజు మనకి చక్కగా డెమో చేసి మనతో యోగ సాధన చేస్తాకి ఎం శ్రీనివాస్ గారు మంచి బిజినెస్ మ్యాను, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటారు. వారు మనతో చక్కగా డెమో చేసి యోగా సాధన చేస్తారు. ముందుగా సూక్ష్మ యోగా చేద్దాం. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు వెనక్కి బ్యాక్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు ఫ్రంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు వెనక్కి యాంకిల్ని వెనక్కి బటక్స్ టచ్ చేద్దాం. 2, 3, 4, మోకాలు చక్కగా వెనక్కి కావాలి, నిదానంగా చేయండి. 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు హిప్ రొటేషన్ చేద్దాం స్లోగా. పాదాల దగ్గరించి నడుం దాకా స్ట్రైట్గా ఉంచి చక్కగా లెఫ్ట్ సైడ్ 10 టైమ్స్, రైట్ సైడ్ 10 టైమ్స్. మళ్ళీ రివర్స్, నిదానంగా రివర్స్ చేయండి. ఇప్పుడు యాంకిల్ పాదాన్ని పైకి లేపి లెఫ్ట్ సైడ్ 5 టైమ్స్, రైట్ సైడ్ 5 టైమ్స్. లెఫ్ట్ టు రైట్ అయిపోతే మళ్ళీ అప్ డౌన్ చేద్దాం, పైకి కిందకి. ఇది కూడా అయిపోతే ఆపోజిట్ లెగ్ చేయండి. చక్కగా పాదం లెఫ్ట్ సైడ్ 5 టైమ్స్, రైట్ సైడ్ 5 టైమ్స్. ఇప్పుడు చక్కగా సమస్థితిలో నిలబడి బ్రీత్ తీసుకుంటూ టోస్ మీద లేగాలి. నిదానంగా దిగి యాంకిల్ మీద లేగాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు మ్యాట్ వెనకెళ్ళి నిదానంగా టోస్ మీద ముందుకు రండి. చేతులు బాగా స్ట్రెచ్ చేసి స్లోగా రావాలి, డెడ్ స్లోగా రావాలి. ఎంత స్లోగా వస్తే అంత బాగుంటుంది. చక్కగా రండి. ఇప్పుడు అలాగే జాగ్రత్త వెనక్కి తీసుకెళ్ళండి. స్లోగా డెడ్ స్లోగా వెళ్ళాలి. పాదాల దగ్గరించి నడుం దాకా బాడీ స్ట్రైట్ చేయాలి. చక్కగా వెళ్ళాలి. అరచేతుల దాకా స్ట్రెచ్ చేయండి. నిదానంగా మ్యాట్ ముందుకు వచ్చేయండి. ఇప్పుడు సూర్య నమస్కారాలు చేద్దాం. రెడీ. సన్ సెల్యూట్ పొజిషన్. 1, చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ వదిలేస్తూ నిదానంగా హ్యాండ్ దించేయండి. 2, బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రేజ్ చేయండి. బాగా స్ట్రెచ్ చేయండి.
లైట్గా హెడ్ హ్యాండ్స్ కలిపి వెనక్కి తీసుకెళ్ళండి. 3 పాద హస్తాసనం, నిదానంగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగదిస్తూ ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. నిదానంగా దిగాలి. కిందకు వచ్చేటప్పటికల్లా మనం మోకాళ్ళు బెండ్ చేయకుండా అరచేతులు దించేయాలి. బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండేది చూసుకోండి. 4 లెఫ్ట్ లెగ్ బ్యాక్, నిదానంగా లెఫ్ట్ లెగ్ చక్కగా వెనక్కి వెళ్ళాలి. రైట్ లెగ్ 90 degrees రావాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. బ్రీత్ తీసుకుంటూ జాగ్రత్తగా లెగండి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. బ్రీత్ వేస్తూ స్లోగా దిగాలి. ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ఉండాలి. 5 పర్వతాసన్, బోత్ లెగ్స్ బ్యాక్ సైడ్. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు మోచేతులు బెండ్ చేయొద్దు. 6 శశాంకాసన్, అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా అరచేతుల మీద, కాలి వేళ్ళ మీద ఉంది. మోకాళ్ళు బెండ్ చేసి పాదాల పై భాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ నడు వెనక్కి తీసుకెళ్ళిపోండి. బాడీ చక్కగా లెగ్స్ మీద బాగా ప్రెస్ చేయాలి. బాడీకి లెగ్స్కి గ్యాప్ లేకుండా చూసుకోండి. 7 చతురంగ దండాసన్, అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా అరచేతుల మీద, పాదాల మీద ఉంది. ఇప్పుడు దాకా బ్రీత్ తీసుకున్నాం. బ్రీత్ లేస్తూ ఎల్బో బెండ్ చేసి కొద్ది హైట్లో ఉండండి. ఉండలేని వాళ్ళు పాదాలు, భుజాలు గెడ్డం నుంచి నడుము లేపండి. అష్టాంగ యోగా. 8 భుజంగాసన్, పాదాల పై భాగం చక్క శ్రీనివాస్గారు పెట్టినట్టు పెట్టి పాదాల దగ్గర నుంచి నడుము దాకా ముందుకు లాగాలి. ఎల్ షేప్ రావాలి. ఎంత బాగా స్ట్రెచ్ చేస్తే అంత బాగుంటుంది. బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి, అలాగే రైట్కి. షోల్డర్ కదపకుండా వెనక పాదాలు చూడాలి. 9 కాలి వేళ్ళు టోస్ రొటేషన్ చేస్తూ లేపాలి. అగైన్ పర్వతాసన్, పాదాల అడుగు భాగం పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. కావాలంటే పాదాలు ముందు జరుపుకోండి. పాదాలు ముందు జరుపుకుని పాదాలు పూర్తిగా దించేసి అరచేతులతో మ్యాట్ పట్టుకోవచ్చు, ఇంకా ధైర్యంగా ఉంటుంది. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేసి ట్రై చేయాలి. 11 లెఫ్ట్ లెగ్ ఫ్రంట్. లెఫ్ట్ లెగ్ 90 degrees వచ్చేదాకా వెనకాల అడ్జస్ట్ చేయాలి. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ బాడీ కలిపి లేపాలి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. బ్రీత్ లేస్తూ స్లోగా దిగాలి. ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. 11 పాదహస్తాసనం, పాదాల దగ్గర నడుము దాకా లాగాలి. బాడీ మోకాళ్ళు బెండ్ చేయకుండా అరచేతులు దించేయండి. బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండాలి. 12 చక్కగా సైడ్ నుంచి పైదాకా బ్రీత్ తీసుకోండి. అక్కడి నుంచి బ్రీత్ వేసేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. సెకండ్ టైం చేద్దాం. 12 steps. శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. 1 చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ వేస్తూ నిదానంగా హ్యాండ్ దించేసేయండి. వెయిట్ అంతా 2 పాదాల మీద సమానంగా ఉండాలి. 2 బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రైట్ చేయండి. పాదాల దగ్గర నుంచి అరచేతుల దాకా చక్కగా స్ట్రెచ్ చేయాలి. మన చేతులు పట్టుకుని ఎవరు లాగినట్టు లాక్కోవాలి. హెడ్ హ్యాండ్స్ కలిపి వెనక్కి తీసుకెళ్ళాలి. నడుము ముందు తొయ్యాలి. మోకాలు టైట్ చేయాలి. మోచిప్పలు పైకి లాగాలి. హ్యాండ్స్ వెయిట్ టోటల్ బాడీ మీద ఉండాలి. 3 పాదహస్తాసనం, పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ పైకి లాగి నిదానంగా దిగాలి. బటక్స్ తెగించిందాక బాడీ ముందు నుంచి కిందకు వస్తుంది. కిందకు వచ్చేటప్పటికల్లా పూర్తి బ్రీత్ అవుట్లో ఉంటాం మనం. మోకాళ్ళు బెండ్ చేయకుండా అరచేతులు దించేసేయండి. బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండేది చూడండి. 4 రైట్ లెగ్ బ్యాక్. చక్కగా రైట్ లెగ్ 90 degrees వచ్చేదాకా వెనకాల అడ్జస్ట్ చేసుకోండి. అరచేతులు దించి హెడ్ రైజ్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ బాడీ కలిపి లేపాలి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. నడుం కిందకి పైకి కాకుండా చక్కగా ఉండాలి. బ్రీత్ వేస్తూ నిదానంగా దిగండి. ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ఉండాలి. 5 పర్వతాసన్, బోత్ లెగ్స్ బ్యాక్ సైడ్. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు మోచేతులు బెండ్ చేయొద్దు. 2 చేతుల మధ్యలో తల పొట్ట చూస్తూ దించాలి.
ఈ పొజిషన్లో మోచిప్పలు పైకి రాగాలి. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. చక్కటి రిలాక్సేషన్ ఆసనం. 10 లెఫ్ట్ లెగ్ ఫ్రంట్, ఏ లెగ్ వెనక్కి తీసుకెళ్తే అదే లెగ్. 11 రెడీ. శశాంకాసనం చేయండి. బాడీ చక్కగా లెగ్స్ మీద ప్రెస్ చేయాలి. 7 చతురంగ దండాసనం. అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా అరచేతుల మీద, కాలి వేళ్ళ మీద ఉంది. ఎల్బో బెండ్ చేసి కొద్దిగా ఉండగలిగితే ఉండండి. ఉండలేని వాళ్ళు పాదాలు, మోకాళ్ళు, గెడ్డం, భుజాలు దించి నడుము లేపండి. 8 భుజంగాసనం. పాదాల దగ్గర నుంచి నడుము దాకా లాగాలి. ఎల్ షేప్ రావాలి. ఎంత బాగా స్ట్రెచ్ చేస్తే అంత బాగుంటుంది. చేతులు చక్కగా స్ట్రైట్గా ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి రైట్కి. వెనక పాదాలు చూస్తా ట్రై చేద్దాం. 9 కాలి వేళ్ళు, టోస్ రొటేషన్ చేస్తూ లేపాలి. పాదాలు ముందుకు జరుపుకోండి. కావాలంటే తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేసుకోండి. మోకాళ్ళు, చేతులు బెండ్ చేయొద్దు. 10 రైట్ లెగ్ ఫ్రంట్, ఏ లెగ్ వెనక్కి తీసుకెళ్తే అదే లెగ్ ముందుకు రావాలి. రైట్ లెగ్ చక్కగా 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనుక కాలు అడ్జస్ట్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్, బాడీ కలిపి లేపండి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. బ్రీత్ వేస్తూ నిదానంగా దిగాలి. హ్యాండ్స్, బాడీ సాగదీస్తూ స్లోగా దిగండి. కిందకు వచ్చేటప్పుడు కల్లా పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. అరచేతులు దించి హెడ్ రైజ్ చేయండి. 11 పాద హస్తాసనం. చక్కగా పాదాల దగ్గర నడుము దాకా బాడీ లాగండి. బటక్స్ తగ్గించి చిందాక బాడీ ముందు నుంచి కిందకి రావాలి. చిన్ను నీకు టచ్ చేయాలి. చెప్పుల పైకి లాగాలి. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. సాధ్యమైనంత వరకు బాడీకి, లెగ్స్కి ఏమాత్రం గ్యాప్ లేకుండా చూసుకోండి. 12 చక్కగా సైడ్ నుంచి పైదాకా బ్రీత్ తీసుకోవాలి. అక్కడి నుంచి బ్రీత్ రిలీజ్ చేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. 20 స్టెప్స్ కూడా ఒక్కటి చేద్దాం. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుంటే నెక్స్ట్ సూర్య నమస్కారం బాగా చేయొచ్చు. నాలుగు చక్కగా లోపల పెట్టుకోవాలి. పళ్ళు దూరంగా ఉండాలి. పెదాలు క్లోజ్ చేయాలి. శ్వాసని ముక్కు ద్వారా తీసుకోవాలి. రెడీ. 20 స్టెప్ స్టార్ట్ చేద్దాం. 1 చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ వదిలేసి హ్యాండ్ దించేసేయండి. బాడీ వెయిట్ అంతా 2 పాదాల మీద సమానంగా ఉండాలి. పొట్ట లోపలికి వెళ్ళిపోద్ది. ఛాతీ రేజ్ చేస్తాం. 2 బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రేజ్ చేయండి. పాదాల దగ్గర చర్చల దాకా చక్కగా స్ట్రెచ్ చేయాలి. తిరియక్ తాడాసన్. స్లోగా లెఫ్ట్కి రైట్కి అనుకోండి. 3 హస్త ఉత్తానాసనం. నిదానంగా హెడ్, హ్యాండ్స్ వెనక్కి తీసుకెళ్ళండి. నడుము ముందు తోయాలి. మోకాలు టైట్ చేయాలి. చెప్పుల పైకి లాగాలి. హ్యాండ్స్ వెయిట్ టోటల్ బాడీ మీద ఉండాలి. ఇప్పటి వరకు బ్రీత్ తీసుకునే ఉన్నాం. 4 పాద హస్తాసనం. నిదానంగా దిగాలి. హ్యాండ్స్, బాడీ సాగదీస్తూ నిదానంగా దిగాలి. మనం కిందకు వచ్చేటప్పటికల్లా పూర్తి బ్రీత్ అవుట్లో ఉంటాం. మోకాళ్ళు బెండ్ చేయకుండా అరచేతులు దించేయాలి. బాడీకి, లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండాలి. 5 ఉత్కటాసనం. చక్కగా కూర్చోండి. పాదాలు పక్క జరిపితే ఈజీగా కూర్చోవచ్చు. మోచేతులతో మోకాళ్ళు తోస్తూ నమస్కార ముద్ర పెట్టుకోండి. బాడీ కూడా స్ట్రైట్గా ఉండడానికి ట్రై చేయండి. ఇప్పుడు నిదానంగా టోస్ మీద లేకండి. చాలా చక్కటి ఆసనం ఇది. ఇప్పుడు అరచేతులు పూర్తిగా మ్యాట్ వైపు ప్రెస్ చేయండి. జంప్ చేసి వెనక్కి వెళ్తాక ట్రై చేయండి. వెరీ గుడ్. ఇలా వెళ్ళటం వల్ల మనకి పెద్ద వయసు వచ్చినా యాక్టివ్గా ఉంటాం. రెడీ. 7 లెఫ్ట్ లెగ్ ఫ్రంట్. నిదానంగా లెఫ్ట్ లెగ్ ముందు తీసుకురండి. లెఫ్ట్ లెగ్ 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనుక కాలు అడ్జస్ట్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ఉండాలి. అరచేతులు దించి హెడ్ రైజ్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్, బాడీ కలిపి లేపాలి. చక్కగా లేగాలి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. నడుము కిందకి పైకి చక్కగా ఉండాలి. ఈ వీరభద్రాసనంలో పర్ఫెక్ట్గా ఉంటే పొట్ట దగ్గర, నడుము దగ్గర, బటక్స్ దగ్గర అదనంగా ఉన్న ఫ్యాట్ అంతా కరిగి నిదానంగా బాడీ నాజుగ్గా తయారవుద్ది. స్లోగా దిగండి. అరచేతులు దించి హెడ్ రైజ్ చేయండి. బాడీ చక్కగా ఫ్రంట్ లెగ్ మీదే ఉండాలి. వెనుక కాలు బెండ్ చేయకూడదు. 10 అగైన్ పర్వతాసనం. ఈ 20 స్టెప్స్లో పర్వతాసనం 3 టైమ్స్ చేస్తాం. అరచేతులు, తల, పాదాలు దించుతా ట్రై చేయండి. 11 శశాంకాసనం. అలాగే ముందుకు రావాలి. వెయిట్ అంతా అరచేతుల మీద, కాలి వేల మీద ఉంది. ఇప్పుడు దాకా బ్రీత్ తీసుకున్నాం. బ్రీత్ లేస్తూ మోకాలు బెండ్ చేసి
పాదాల పైభాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ నడు వెనక్కి తీసుకెళ్ళిపోండి. బాడీ చక్కగా లెగ్స్ మీద బాగా ప్రెస్ చేయాలి. 12 అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా అరచేతుల మీద కాలు వేళ్ళ మీద ఉండాలి. ఇప్పటి వరకు బ్రీత్ తీసుకున్నాం. బ్రీత్ వేస్తూ ఎల్బో బెండ్ చేసి ఉండొచ్చు, లేదంటే అష్టాంగ యోగా తల, గెడ్డం, భుజాలు, మోకాళ్ళు, పాదాలు దించి నడువు లేపాలి. 13 భుజంగాసన్. పాదాల పైభాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ అవకాశం ఉంటే పాదాల దగ్గర పెట్టుకోండి. శ్రీనివాస్ గారు లాగినట్టుగా లాగాలి, బాడీ లాగాలి. హ్యాండ్స్ చూడండి చక్కగా స్ట్రైట్గా ఉంచే, చక్కగా అలా స్ట్రైట్గా ఉండాలి. షోల్డర్ కూడా బాగుంది. ఇప్పుడు బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి అలాగే రైట్కి, షోల్డర్ కదపకుండా వెనక పాదాలు వస్తున్నాం. 14 కాలి వేళ్ళు టోస్ రొటేషన్ చేసి లేపాలి. కావాలంటే పాదాలు ముందు జరుపుకోవచ్చు. పాదాల అడుగు భాగం కంపల్సరీ మ్యాట్ మీదే ప్రెస్ చేయాలి. అరచేతులతో కావాలంటే మ్యాట్ పట్టుకుంటే మనకి ధైర్యంగా ఉంటుంది. తల కూడా దించేయచ్చు. ఫస్ట్ 1, 2 ఎలా చేసినా అక్కడి నుంచి బాగా చేద్దాం. 15 రైట్ లెగ్ ఫ్రంట్. ఏ లెగ్ తీసుకెళ్తే అదే లెగ్ ముందుకు రావాలి. రైట్ లెగ్ చక్కగా 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనక కాలు అడ్జస్ట్ చేసుకోవాలి. బాడీ పూర్తిగా రైట్ లెగ్ మీదే ప్రెస్ చేయాలి. అరచేతులు దించి హెడ్ రేజ్ చేయాలి. బ్రీత్ తీసుకుంటూ జాగ్రత్తగా లెగాలి. వెయిట్ అంతా 2 పాదాల మీద ఉండాలి. పాదాల మీద ఉంటే నడుము మీద లోడ్ పడదు, ఎంతసేపు నేను కాదు. బ్రీత్ లేస్తూ హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ నిదానంగా దిగండి. కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రేజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ఉండాలి. 18 ఉత్కటాసన్. చక్కగా కూర్చోండి. పాదాల పక్క జరిపితే ఈజీ కూర్చోవచ్చు. చేతులు జరుపుకుంటూ ముందుకు వచ్చేయండి. మూలాధార చక్రం యాక్టివేషన్ అవుద్ది. పాద హస్తాసనం, పశ్చిమోత్తాసనం చక్కగా చేయగలుగుతాం. ఎంతవరకు వస్తే అంతవరకు రండి. ఇంకా రాలేనప్పుడు నిదానంగా అరచేతులు వెనక్కి తీసుకెళ్ళిపోండి. అరచేతులు మ్యాట్ వైపు ప్రెస్ చేసి నడుము పైకి లేపండి. పాదాలు తగ్గించి నడుము దాకా లాగాలి. బాడీ బటక్స్ తగ్గించి చిందాక బాడీ ముందు నుంచి కిందకి రావాలి. చిన్ను నీకు టచ్ చేయాలి. మోచెప్పలు పైకి లాగాలి. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. సాధ్యంతరకు బాడీకి లెగ్స్కి అసలు ఏమాత్రం గ్యాప్ లేకుండా చూసుకోండి. 20 చక్కగా సైడ్ నుంచి పైదాకా బ్రీత్ తీసుకోండి. అక్కడి నుంచి బ్రీత్ రిలీజ్ చేయండి. ఇప్పుడు చక్కగా కూర్చోండి. సిట్టింగ్ పొజిషన్ ఈరోజు సాటర్డే సిలబస్ చేద్దాం. చక్కగా కూర్చోండి. నిన్న ఈరోజు సిట్టింగ్ చేస్తున్నాం. దండాసనం చక్కగా లెగ్ మూమెంట్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా గోముఖాసనం చేద్దాం. ఫస్ట్ చక్కగా లెఫ్ట్ లెగ్ని లోపల తీసుకెళ్ళిపోండి. రైట్ లెగ్ పైన తీసుకెళ్ళండి. 2 చేతులతో గట్టిగా లాక్కోండి మోకాలని, టైస్ని. శ్రీనివాస్ గారికి ఏంటంటే ఫ్లెక్సిబుల్ ఎక్కువ ఉంది కాబట్టి మోకాలు చిన్నగా వచ్చేసినాయి ఆవు నోరులాగా. అలా శ్రీనివాస గారి లాగా పైకి లేచి పైకి కిందకి ఒక 3-4 సార్లు లెగండి. అప్పుడు మోకాళ్ళు బాగా దగ్గరికి వచ్చి చక్కగా ఆసనం బాగా వస్తుంది. రిలీజ్ చూడండి. ఆవు నోరులాగా ఉంది ముందు మోకాలు, మోచేతులు కొమ్ముల్లాగా ఉంటాయి. ఇప్పుడు ఏ కాలు పైన ఉందో ఆ చేయి పైకి తీసుకెళ్ళిపోండి. ఆపోజిట్ హ్యాండ్ అడుగు నుంచి పట్టుకోండి. 2 చేతులు లాక్ చేయండి. 2 చేతులు చక్కగా లాక్ చేయాలి. బాడీ చక్కగా స్ట్రైట్గా ఉండాలి. చూడండి మనకి హ్యాండ్స్ ఎలా పట్టుకోవాలో చూపిస్తున్నారు శ్రీనివాస్ గారు. చూడండి ఒకసారి. ఇంకొద్ది తిరగండి, బాగుంటుంది. ఇంకొద్ది తిరగండి. వెరీ గుడ్. చూడండి పాదాలు కూడా చక్కగా అలా ఉండాలి. పాదాలు కూడా చక్కగా చూడండి, చక్కగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి కింద చెయ్య అరచేయి వెనక భాగం వీపుకు బాగా టచ్ అయి ఉండాలి. పై చేత్తో గట్టిగా అందరూ పట్టుకోలేరు. ఇలా పట్టుకోలేని వాళ్ళు క్లాత్తో పట్టుకోవచ్చు. బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు మామూలుగా తిరిగిపోండి సార్, పర్లేదు. వచ్చేయండి, మామూలుగా వచ్చేసేయండి. మన కోసం మనం హ్యాండ్స్ ఎలా పెట్టాలో చూపిస్తారు. పాపం శ్రీనివాస్ గారు చేశారు. రెడీ, వెరీ గుడ్. ఇప్పుడు బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఇదే గోముఖాసనం. ఈ గోముఖాసనంలో బ్రీత్ తీసుకుని ఉంటాం మనం. ఛాతీ నిండా గాలి ఉంది. ఈ ఆసనం చేయడం వల్ల ఎప్పుడు యవ్వనవంతుల్లాగా ఉంటారు. ఇప్పుడు చేయబోయేది అడ్వాన్స్. కొద్దిగా బ్రీత్ లేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేయండి. గెడ్డం మోకాలు దాటి ముందుకు వచ్చేస్తుంది. మోచేతిని కూడా అలా శ్రీనివాస్ గారి లాగా పైకి లేపాలి. తలని మోచేయిని పడేయకూడదు. బాడీ చక్కగా పై లెగ్ మీద ప్రెస్ అవుతుంది. గుండెకి మంచి మద్దన జరుగుతూ ఉంటుంది, మసాజ్ జరుగుతూ ఉంటుంది. బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండొచ్చు. ఇక్కడ కావాలంటే అప్
నిదానంగా లెగండి. ఫస్ట్ పై హ్యాండ్ తీసేయండి, తర్వాత అడుగు హ్యాండ్ తీయండి, 2 చేతులు లాక్ చేయండి, బాగా స్ట్రెచ్ చేయండి. ఎంత బాగా స్ట్రెచ్ చేస్తే అంత బాగుంటుంది, ఎందుకంటే కింద చేయి మెలిపెట్టాం కాబట్టి నొప్పి వస్తుంది. నిదానంగా దించేయండి. ఫస్ట్ అడుగు కాలు తీయండి, తర్వాత పై కాలు తీయండి. దండాసనం చక్కగా లెగ్ మూమెంట్ చేసుకోండి. దండాసనం చక్కగా లెగ్ మూమెంట్ చేసి ఈసారి రైట్ లెగ్ కుడి కాలుని ఫోల్డ్ చేయండి, తర్వాత ఎడమ కాలు ఫోల్డ్ చేయండి. రెండు చేతులతో చక్కగా పాదాలు లాక్కోండి. ఇప్పుడు నిదానంగా కిందకి పైకి శ్రీనివాస్ గారు లెగ్స్ చూడండి, అలా పాదాల మీద చేతులు పెట్టి పైకి కిందకి చేయొచ్చు. ఇప్పుడు ఏ కాలు పైన ఉందో ఆ చేయి ఫస్ట్ ఫోల్డ్ చేయండి, ఆపోజిట్ చేయి అడుగు నుంచి పట్టండి. ఇందాక శ్రీనివాస్ గారు చూపించినట్టుగా పట్టుకోవాలి. కింద చెయ్య అరచేయి వెనుక భాగం పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేస్తాం, 2 చేతులు చక్కగా లాక్ చేస్తాం. కుదరిన వాళ్ళు క్లాత్తో పట్టుకోండి. రోజు చేస్తూ ఉంటే నిదానంగా అలవాటైపోద్ది. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. బ్రీత్ తీసుకుని ఉన్నాం ఇప్పుడు దాకా మనం. బ్రీత్ వదిలేస్తూ నిదానంగా దిగండి, హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ. గుండెకి పొట్ట ఛాతీలో భాగాలన్నీ చక్కగా ఆరోగ్యంగా తయారవుతాయి. పై లెగ్ మీద గట్టిగా ప్రెస్ చేస్తాం. చూడండి, చేయి మోచేయి అలా పైకి లేపాలి, మోచేతిని తలని లేపాలి. చాలా చక్కటి ఆసనం. అప్ నిదానంగా లెగండి. ఫస్ట్ పై హ్యాండ్ తీసేయండి, తర్వాత అడుగు హ్యాండ్ తీయండి, చేతులు లాక్ చేయండి. చక్కగా బాగా స్ట్రెచ్ చేసి సైడ్ నుంచి దించేసేయండి. దండాసనంలో చక్కగా లెగ్ మూమెంట్ చేయండి. దండాసనం చక్కగా లెగ్ మూమెంట్ చేసుకోండి. దండాసనం చక్కగా లెగ్ మూమెంట్ చేయండి. ఇప్పుడు చేయబోయేది వక్రాసనం. ముందుగా ఎడమ పాదాన్ని కుడి మోకాల దగ్గర పెట్టుకోండి, మోకాలు టచ్ చేయండి. కాలి వేళ్ళు మడమ భాగం పూర్తిగా ఎడమ కాలు టచ్ అయి ఉంటుంది. ఏ కాలు ఫోల్డ్ చేసామో ఆ చెయ్యి వెన్నుపోసి బ్యాక్ సైడ్ పెట్టుకోండి. వెరీ గుడ్ సార్, నైస్. అలా బాడీని తిప్పాలి. తిప్పి ఆపోజిట్ చెయ్య అలా తీసుకొచ్చి అవకాశం ఉంటే శ్రీనివాస్ గారు కాబట్టి కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంది, డైలీ చేస్తాను కాబట్టి అరచేయి దించగలిగారు. అరచేయి దించగలిగి దించండి. దించలేనప్పుడు బొట్టనెలు పట్టుకోండి సార్, బొట్టనెలు పట్టుకోండి. బొట్టనెలు పట్టుకొని 2-3 సార్లు ఇలా అంటూ ఉండండి. అప్పుడు బాగా స్ట్రెచ్ అవుతుంది. తలడి తిప్పండి, తలడి తిప్పాలి. 2 భుజాలు సమానంగా చూడండి. నడుము చూడండి, పూర్తిగా మెలితిరిగిపోయింది. నడుము పూర్తిగా మెలితిరిగిపోయింది. అలా కూడా పట్టుకోలేని వాళ్ళు యాంకిల్ పట్టుకోవచ్చు. యాంకిల్ కూడా పట్టుకోలేని అలా పట్టుకోండి. వెరీ గుడ్. చూడండి, అలా తోయచ్చు. పొట్టని నడుము బాగా చూడండి, మెలితిరిగిపోతుంది. తడి టవల్ని తడి బట్టను పిండినట్టుగా ఆయన నడుము పిండుతున్నారు. దీనివల్ల షుగర్ పేషెంట్కి బ్రహ్మాండంగా ఉపయోగం. బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండొచ్చు. రిలాక్స్. నిదానంగా దించేసేయండి స్టెప్ బై స్టెప్. దండాసనం చక్కగా లెగ్ మూమెంట్ చేయండి. ఇప్పుడు ఆపోజిట్ లెగ్ చేద్దాం. కుడి పాదాన్ని ఎడమ మోకాల దగ్గర ఉంచుకోండి. కుడి చేతిని వెన్నుపూస బ్యాక్ సైడ్ దగ్గరలో పెట్టుకోండి. ఆపోజిట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ని ఫోల్డ్, మనం లెఫ్ట్ హ్యాండ్ సంఖలోకి కుడి మోకాలు వచ్చేస్తుంది. అరచేయి కింద పెట్టగలిగితే పెట్టండి, పెట్టలేకపోతే యాంకిల్ పట్టుకోండి, బొట్టనెలు పట్టుకోండి. అవన్నీ పట్టుకోలేకపోతే మోచేతితో తోయించోండి. నడుము పూర్తిగా తిరిగిపోతుంది. 2 భుజాలు సమానంగా ఉన్నాయి. తల కూడా పూర్తిగా రైట్ హ్యాండ్ వైపు వచ్చేస్తుంది. చాలా అద్భుతమైన ఆసనం. షుగర్ పేషెంట్లకి చక్కగా అర్ధమచ్చేంద్రాసనం, వక్రాసనం, మారీచాసనం బాగా ఉపయోగపడతాయి. కింద కాలు కూడా స్ట్రైట్గా చూడండి. పాదం దగ్గర నుంచి నడుము దాకా స్ట్రైట్గా ఉండాలి. బటక్స్ 2 మ్యాట్ మీద ఉండాలి. రిలాక్స్. నిదానంగా స్టెప్ బై స్టెప్ వదిలేసేయండి. దండాసనం చక్కగా లెగ్ మూమెంట్ చేయండి. ఇప్పుడు చేయబోయేది అర్ధమచ్చేంద్రాసనం. ముందు లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేయండి లోపలికి, తర్వాత రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి. రైట్ లెగ్ అలా ఉంచబెట్టండి. కొత్తగా చేసేవాళ్ళు ముందు పెట్టుకోవచ్చు, కానీ సార్లాటలు కొద్దిగా వెనక పెట్టుకోవచ్చు. ఇప్పుడు పాదం అలా పట్టుకోండి. పాదం కొద్దిగా లేపించి 2-3 సార్లు మూమెంట్ చేయండి. ఇప్పుడు వెనక చేతిని వీపు చుట్టూ తిప్పుతూ పొట్టలోకి తీసుకురావాలి. అలా అందరికీ కుదరదు కాబట్టి చేయి కింద పెట్టండి. శ్రీనివాస్ గారు అందరూ చేసే విధంగా చేద్దాం. బాడీ తిప్పాలి, తిరగాలి, ఇంకా తిరగాలి. బాడీ అలా తిరగాలి. నడుము పూర్తిగా మెలితిరిగిపోతుంది. చూడండి, 2 భుజాలు సమానంగా వస్తుంది. ఇక్కడ మన ఎడమ మోకాలు పైభాగం పొట్టకి ఛాతీకి ప్రెస్ అయిపోయింది. చాలా అద్భుతమైన ఆసనం ఇది. ట్విస్టింగ్ ఆసనంలో నెంబర్ 1 ఆసనం.
రిలీజ్, రిలాక్స్. నిదానంగా వదిలేసేయండి. స్టెప్ బై స్టెప్ వదిలేసి దండాసనం లెగ్ మూమెంట్ చేయండి. ఇప్పుడు రైట్ లెగ్ చేద్దాం. కుడి కాలుని గోముఖాసనలాగా లోపలిపెట్టి ఎడమ కాలు పాదం నుంచోబెట్టండి. ఇప్పుడు రైట్ హ్యాండ్తో ఎడమ మోకాలు తోసుకుంటూ చూడాలి. తోసుకుంటూ పాదం పట్టుకోండి. పాదం పట్టుకుని వెనక్కి చేయ అవకాశం ఉంటే అవకాశం ఉన్నవాళ్ళు నడు చుట్టూ తిప్పండి పొట్టదాకా. అవకాశం లేని వాళ్ళు అలా ఉంచేయండి. ఉంచేసి 2 భుజాలు సమానంగా ఉండాలి. ఇంకా ఇలా కూడా కుదరనవాడు ఈ విధంగా పట్టుకోవచ్చు. ఇలాగా కుదరనవాడు ఇలా అలా పట్టుకోండి. ఇది కొద్దిగా అందరికి కుదురు చూడండి. ఇక్కడ కాలు చక్కగా సంకలోకి వెళ్ళిపోయింది. బాడీ లెగ్ అంతా పొట్టకి టైకి ప్రెస్ చేసి చాలా అద్భుతమైన ఆసనం. ప్రాంక్యాస్ గ్రంథి యాక్టివేషన్ అవుతుంది అక్కడ. షుగర్ పేషెంట్లకి బాగా ఉపయోగం. రిలీజ్, రిలాక్స్. దండాసనం చక్కగా లెగ్ మూమెంట్ చేయండి. ఇప్పుడు చేయబోయేది ఆకర్ణ దండాసనం. ఆకర్ణ దండాసనం చేద్దాం. చక్కగా దండాసనం లెగ్ మూమెంట్ చేసి లెఫ్ట్ లెగ్ అలా లేపు పట్టుకోండి. 2 చేతులతో పట్టుకోండి. 2 చేతులతో పట్టుకోండి చక్కగా. దెన్ జస్ట్ వార్మ్ చేస్తున్నాం ప్రస్తుతానికి మనం. 2 చేతులతో బాగా పట్టుకుని కింద కాలు పూర్తిగా మేట మీద ఉండాలి. పై కాలు ఛాతీకి టచ్ చేయాలి. టై వెనుక భాగం అంతా బాగా స్ట్రెచ్ అవ్వాలి. ఇప్పుడు నిదానంగా దించేసేయండి. ఆపోజిట్ కాలు కూడా చేయండి. వార్మ్ చేస్తున్నాం మనం అంతే. జస్ట్ ఇప్పుడు ఏం చేయట్లా, ఆసనం చేయట్లా. సాధ్యంతో పైకి లేపాలి. అవకాశం ఉన్నవాళ్ళు భుజం పైన కూడా వేసుకోవచ్చు. అవకాశం ఫ్లెక్సిబిలిటీ ఉన్నవాళ్ళు. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు ఆసనం చేద్దాం. కాలు మీద కాలు వేసుకోండి. ఇప్పుడు బాడీ సాగదీస్తూ చేతి వేలుతో పట్టుకోండి. మెలి తిప్పకుండా శ్రీనివాస్కర్ లాగా పట్టుకోవాలి. కాళ్ళు కానీ చేతులు కానీ ఏదో మెలి తిప్పాలి అంతే. ఇప్పుడు నిదానంగా పై కాలు లేపండి. వెరీ గుడ్. థమ్స్అప్ లాగా పట్టుకోవాలి. మోచేత్తో చూడాలి. ఫేస్ చక్క ఎదురుకుండా చూడాలి. రెండో చేయి కూడా సపోర్ట్ తీసుకోవచ్చు. ప్రస్తుతానికి సపోర్ట్ తీసుకుని లేపండి చక్కగా ఇలా చక్క ఇలా పట్టుకుని లేపండి. లేపి పొజిషన్లో వచ్చేసాం అనుకున్నప్పుడు తీసేయండి. అప్పుడు పట్టుకోండి. మోచేత్తో చక్కగా నిలబెట్టండి. ఇటే చూడాలి. ఫేస్ ఇటే చూడాలి. చక్కటి ఆసనం. ఆకర్ణ ధనురాసనం. అంత ఈజీ కాదు. చూస్తాక సింపుల్గా ఉంటుంది కానీ కష్టంగా ఉంటుంది. డైలీ చేస్తూ ఉంటే పాదం చెవి దగ్గరికి వెళ్ళిపోద్ది. రిలీజ్, రిలాక్స్. దండాసనం చక్కగా లెగ్ మూమెంట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఆపోజిట్ లెగ్ చేద్దాం. కాలు మీద కాలు పెట్టుకోండి. పై కాలుని బొట్టన వేలుతో పట్టుకోండి. 2 చేతులతో పైకి లేపొచ్చు. స్టార్టింగ్ కాసేపు అవతల చేయి కూడా సపోర్ట్ తీసుకోండి. తీసుకుని థమ్స్అప్ లాగా పట్టుకోండి. వెరీ గుడ్. అలా శ్రీనివాస్కర్ లాగా మోచేయి లేగాలి. బాడీ స్ట్రైట్ చేయండి. నిదానంగా పాదాన్ని చెవి దగ్గర తీసుకెళ్ళాలి. చెవి తీసుకురాకూడదు కిందకి, పాదమే వెళ్ళాలి. దీని పేరు ఆకర్ణ ధనురాసనం. డైలీ చేస్తూ ఉంటే వచ్చేస్తుంది. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు వజ్రాసనంలో కూర్చోండి. చక్కగా వజ్రాసనంలో ఫస్ట్ ఒక కాలు ఫోల్డ్ చేసి శ్రీనివాస్కర్ లాగా కాలు మీద కూర్చోండి. ఆపోజిట్ కాలు ఫోల్డ్ చేయండి. 2 చేతులు చక్కగా ఇలా పెట్టుకోండి. నడు వెనక బటక్స్ కింద రావాలన్నమాట. మరీ పైన రాకూడదు, కింద రాకూడదు, మధ్యలో రాకూడదు. జాగ్రత్త చేయాలి. ఇప్పుడు బ్రీత్ తీసుకుని వదిలేస్తూ బాడీ సాగదీస్తూ ముందు తీసుకెళ్ళిపోండి. ఆయనకంటే ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి చేతులు చక్కగా వచ్చినాయి. బాడీ కూడా ఫుల్గా దిగిపోతుంది. వీపు సాగదీయాలి. వీపు సాగదీస్తూ స్ట్రెచ్ చేయాలి. వీపు బల్లపరుపుగా ఉండాలి. గూని రాకూడదు అన్నమాట. మీకు చేతులు ఫ్రీగా ఉన్నాయి కాబట్టి ఇంకా చేతులు రిస్ట్ కూడా పట్టుకోవచ్చు అవకాశం ఉంటే. గడ్డమే టచ్ చేయాలి. ఇందాక చేసిన గోముఖాసనం, సప్త వజ్రాసనం, వక్రాసనంలో మనకి ఈజీగా ఉంటుంది. హ్యాండ్స్ అప్పుడు ఈజీగా పనిచేస్తాయి. అప్, నిదానంగా లేకండి. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. 2-3 సార్లు శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు వజ్రాసన యోగ ముద్ర చేద్దాం. ఈ బొటన వేలు ఫోల్డ్ చేసి పొట్టలో ఇక్కడ మనకి ఈ రిప్ కేస్ ఉంటుంది. ఆ రిప్ కేస్ మధ్యలో పెట్టుకోండి. డొక్కల్లో పెట్టండి. చేతులు లోపలికి వెళ్ళిపోయి పొట్ట ముందుకు వస్తుంది. ఇప్పుడు బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ వదిలేస్తూ ఫార్వర్డ్ బెండ్. బ్రీత్ వదిలేస్తూ దిగండి నిదానంగా. ఈ చేతులు పొట్టకి టైకి మధ్యలో లోపలికి వెళ్ళిపోతున్నాయి. నడుము దగ్గర నుంచి గెడ్డం దాకా బాడీ సాగదీస్తూ అవకాశం ఉంటే తల నుంచి గెడ్డ టచ్ చేయండి. పొట్టలోని పార్ట్స్ అన్నీ యాక్టివ్గా తయారవుతాయి. కిడ్నీ, లివరు, ఫ్రాంకైస్ గ్రంథి, పెద్ద ప్రేవులు చాలా యాక్టివ్గా తయారవుతాయి. చాలా చక్కటి అద్భుతమైన ఆసనం. అప్, నిదానంగా లేకండి. బ్రీత్ తీసుకుంటూ లేగాలి, బ్రీత్ వదిలేసి దిగాలి. ఇప్పుడు సుప్త వజ్రాసనం చేద్దాం. చూడండి, కావాలంటే ఒకసారి చూపిస్తారు. పాదాలు చూడండి ఎలా కూర్చోను సారు.
పాదాలు పక్క జరిపి సీట్ సాంతం దిగిపోవాలి. ఇది సుప్త వజ్రాసనం. ఇది అందరూ కూర్చోలేరు. అలా కూర్చోలేని వాళ్ళు రెండు మోకాళ్ళ మధ్యలో సీటు కింద ఏదైనా కుషన్ లాంటిది పెట్టుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా కూర్చోండి సార్. మండూకాసనం. సుప్త వజ్రాసనం ఉండండి. సుప్త వజ్రాసనం నుండి బొటన వేలు పట్టుకోండి. బొటన వేలు పట్టుకొని బాడీ స్ట్రైట్గా ఉండాలి. బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ లేస్తూ బాడీ సాగదీసి దిగండి. నడుము దగ్గరించి గెడ్డం దాకా పూర్తిగా బాడీ అంతా మ్యాట్ మీద ఉంటుంది. చేతులతో బొటన వేలు పట్టుకోండి. మండూకాసనం. మండూకం అంటే కప్ప. ఈ కప్ప దానికి ఆహారం లేనప్పుడు దాని పేట తినేస్తంట. వీపు సాగాలి. నడుము దగ్గర నుంచి భుజాల దాకా సాగాలి. గెడ్డం టచ్ చేయాలి. అప్ నిదానంగా లేకండి. ఇప్పుడు ఇందాక వజ్రాసనం యోగ ముద్ర చేశాం కదా, ఇప్పుడు సుప్త వజ్రాసనం యోగ ముద్ర చేద్దాం. ఆది ముద్ర పెట్టుకుని శ్రీనివాస్ గారి లాగా ఈ రిప్ కేసులోకి చేతులు వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి పొట్ట కొద్దిగా ముందుకు వస్తుంది. డొక్కల్లోకి చేతులు వెళ్ళిపోతాయి. బాగా బ్రీత్ తీసుకోండి. ఇక్కడ మ్యాక్సిమం బ్రీత్ తీసుకుని బ్రీత్లు వేస్తూ స్లోగా దిగండి. మ్యాక్సిమం దిగాలి. నడువు నుంచి గెడ్డం దాకా హాయిగా బాడంతా మేడ మీద ఉంది. ఈ చేతులు పొట్టకి టైకి లోపలికి వెళ్ళిపోతున్నాయి. లోపలికి వెళ్తాం వల్ల పొట్టలో పార్ట్స్ అన్నీ యాక్టివ్గా పనిచేస్తాయి. ముఖ్యంగా పెద్ద ప్రేవులు యాక్టివేషన్ అవుతాయి. పెద్ద ప్రేవులు యాక్టివేషన్ అవుతే డైజెస్ట్ సిస్టమ్ బాగుంటుంది. అప్ నిదానంగా లేకండి. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు మ్యాట్ ముందుకు వచ్చేయండి. సుప్త వజ్రాసనం చేద్దాం. కొద్దిగా మ్యాట్ ముందుకు రండి. పాదాలు పక్క పెట్టుకుని సీట్ దిగిపోవాలి. వెరీ గుడ్. స్లోగా జాగ్రత్తగా అరచేతులు పాదాల మీద వేసి ఎల్బో సహాయంతో జాగ్రత్తగా దిగండి. సార్ అంటే ఫ్రీగా దిగాలి కానీ మనం దిగలేం, జాగ్రత్త దిగాలి. దిగిన తర్వాత ఎడమ అరచేతితో చేతిని, కుడి అరచేతితో ఎడమ చేతిని పట్టుకోండి. తలకి చేతులకి కొద్ది గ్యాప్ ఉండాలి. శ్రీనివాస్ గారి లాగా మోకాలు కూడా దగ్గరికి వస్తే అందరికి రావు. విపరీతమైన పెయిన్ వస్తూ ఉంటుంది. మనం మోకాలు దగ్గర లాగుతున్నప్పుడు విపరీతమైన పెయిన్ వస్తూ ఉంటుంది. వీపంతా చక్క నేల వచ్చి ఉండాలి. ఇదే సుప్త వజ్రాసనం. ఈ ఆసనంలో మనం ఒక 5 నిమిషాలు ఉండగలిగితే ఇంతకుముందు ఎంత పని చేసినా, ఏదైనా ఎక్సర్సైజులు చేసినా, ఏదైనా గేమ్స్ ఆడినా ఆ టైర్డ్నెస్ మొత్తం పోద్ది. ఒక 5 నిమిషాలు ఉంటే మళ్ళీ అన్ని గేమ్స్ ఆడగలం. ఇప్పుడు టెన్నిసు, ఫుట్బాల్ లాంటి కష్టమైన గేమ్లు ఒక 5-6 గేమ్లు ఆడాక ఈ సుప్త వజ్రాసనంలో రిలాక్స్ అయితే ఒక 5 నిమిషాలు మళ్ళీ అన్ని గేమ్లు ఆడగలుగుతారు. అంత అద్భుతమైన ఆసనం. ఇప్పుడు జాగ్రత్తగా నిదానంగా యాంకిల్ పట్టుకుని ఎల్బో సహాయంతో జాగ్రత్తగా లెగండి. పూర్తిగా లెగిసాక అరచేతులు పాదాల మీద పెట్టి నడుము పైకి లేపండి. ఇది ఉష్ట్రాసనం, క్యామిల్ పోజ్. పొట్టని సాధ్యం వరకు బాగా తొయ్యాలి. అరచేతులు చక్కగా పాదం మీద ఉండాలి. డైలీ చేయగలిగే ఆసనాల్లో ఇదొకటి. ప్రతిరోజు చేయాల్సిన ఆసనాలు కొన్ని ఉంటాయి. వాటిలో ఇదొకటి. పొట్టని సాధ్యం వరకు ముందు తొయ్యాలి. అరచేతులు చక్కగా పాదం మీద ఉండాలి. రిలీజ్, రిలాక్స్. మళ్ళీ నిదానంగా స్టెప్ బై స్టెప్ వచ్చేసేయండి. సుప్త వజ్రాసనంలోకి తర్వాత దండాసనంలోకి వచ్చేయండి. చక్క దండాసనం లెగ్ మూమెంట్ చేయండి. ఇప్పుడు పద్మాసనం చేద్దాం. చక్క రైట్ లెగ్ని పైన, దానిపైన లెఫ్ట్ లెగ్. శ్రీనివాస్ గారికి పాదం చక్క వెళ్ళిపోయింది కాబట్టి ఇబ్బంది లేదు, లేదంటే ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఇప్పుడు అరచేతులు దించి బాడీ పైకి లేపండి. దీన్ని డోలాసనం అంటారు, తులాసనం అంటారు. ఎంత హైట్ అని లేపచ్చు, మీ ఇష్టం. నిదానంగా ఎల్బో దాకా వచ్చేస్తుంది నడుము. వెరీ గుడ్ సార్. బాడీ స్ట్రైట్గా ఉండాలి. అబ్డామన్ స్ట్రెంత్ పెరుగుద్ది. చాలా చక్కటి అద్భుతమైన ఆసనం. దీన్ని డోలాసనం అంటారు, తులాసనం అంటారు. నిదానంగా దించేయండి. ఇప్పుడు పద్మ పర్వతాసనం చేద్దాం. చక్కగా 2-3 సార్లు బ్రీత్ తీసుకోండి, వదిలేసేయండి. బ్రీత్ తీసుకుంటూ అరచేతులు పైకి లేపి నమస్కారం ముద్ర పెట్టండి. నమస్కారం ముద్ర పెట్టాక లెగ్స్ పైకి లేపండి. బాడీ స్ట్రైట్గా ఉంచుకోండి. బాడీ వెనక్కి వెళ్ళకుండా లెగ్స్ని ఛాతీకి టచ్ చేస్తా ట్రై చేయండి. సార్ చక్క చేస్తున్నారు. బాడీ అంతా చూడండి బటక్స్ మీదే ఉంది. ఇప్పుడు నిదానంగా మోకాళ్ళు ఛాతీకి టచ్ చేయాలి. ఇది చాలా అద్భుతమైన ఆసనం, చాలా చక్కటి ఆసనం. చేయగలిగితేనే బాగుంటుంది. నిదానంగా లెగ్స్ దించేయండి. ఇప్పుడు బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్లు వేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేయండి. నడుము దగ్గర నుంచి గెడ్డం దాకా మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ భుజాల నుంచి అరచేతుల దాకా లాగండి.
ఇది ఇందాక మనం సుప్త వజ్రాసనంలో యోగముద్ర చేశాం కదా, ఇది ఒరిజినల్ యోగముద్ర. మన ప్రమేయం లేకుండా యాంకిల్ చూడండి, పొట్టకి టైకి మధ్యలో ప్రెస్ అయిపోతుంది. అలా పొట్టకి టైకి మధ్యలో ప్రెస్ అవటం వల్ల పొట్టలోని పార్ట్స్ అన్నీ ఆరోగ్యంగా తయారవుతాయి. కిడ్నీ, లివరు, ఫ్రాంకైస్ గ్రంథి, పెద్ద ప్రేవులు అన్నీ చక్కగా తయారవుతాయి. దానివల్ల చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. కిడ్నీస్ ఫిల్టరైజేషన్ కూడా అవుతాయి. అప్, నిదానంగా లేకండి. బ్రీత్ తీసుకుని వదిలేస్తూ లెఫ్ట్ లెగ్ మీద పడుకోండి. గడ్డం మోకాలు దాటి ముందుకు వెళ్ళిపోవాలి. అరచేతులు జరుపుకుంటూ ముందుకు వచ్చేయండి. బ్రీత్ తీసుకుంటూ మళ్ళీ హ్యాండ్స్ బాడీ కలిపి లేపండి. బ్రీత్ వదిలేస్తూ రైట్ లెగ్ మీద పడుకోండి. చేతులు బాగా జరుపుకుంటూ వెళ్ళిపోవాలి. గడ్డం మోకాలు దాటి ముందుకు వస్తుంది. 2 భుజాలు పూర్తిగా మేడ మీద ప్రెస్ చేస్తున్నాం. అప్, నిదానంగా లేకండి. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ చక్కగా మన మ్యాట్ ముందుకు వచ్చేయండి. చదవం అలాగే ముందుకు రండి, చక్కగా ముందుకు రండి. ఇందాటికన్నా బాగా చేయగలుగుతాం. చేతులు బాగా జరుపుకుంటూ చేయండి. గడ్డం టచ్ చేయండి. ఇక్కడ చూడండి, యాంకిల్ పొట్టను ప్రెస్ చేస్తుంది. నడుము భాగం కూడా లేపకూడదు. చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. అప్, నిదానంగా లేకండి. హ్యాండ్స్ బాడీ కలిపి లేపాలి. మళ్ళీ మ్యాట్ ముందుకు వచ్చేయండి. మ్యాట్ ముందుకి. ఇప్పుడు జాగ్రత్తగా వెనక్కి పడుకోండి. మత్స్యాసనం చేద్దాం. మత్స్యాసనం మనం 3 రకాలు చేస్తాం. సర్వాంగాసనం చేసేటప్పుడు మత్స్యాసనం ఒకటి, ఈ పద్మాసనం 2 రకాలు. ఇప్పుడు అరచేతులు బటక్స్ కింద పెట్టుకోండి. బటక్స్ కింద పెట్టి మోకాళ్ళు దించేసి షోల్డర్ పైకి లేపాలి. షోల్డర్ లేపి తల వెనక్కి పెట్టేయాలి. మెడ, కంఠం బాగా సాగుతూ ఉంటుంది. తల పూర్తిగా దించకూడదు, పూర్తిగా లేపకూడదు. హెయిర్ టచ్ అవుతున్నట్టుగా ఉండాలి. ఇదొక మత్స్యాసనం. ఇప్పుడు చేతులు తీసేసి చక్కగా హాయిగా పడుకోండి. చేతులు చెవులు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తలని పూర్తిగా వెనక్కి నొక్కండి. ఫోర్ హెడ్ టచ్ అవ్వాలి. ఇప్పుడు నిదానంగా కాలు వేలుతో చేతి వేలు పట్టుకోండి. అలా ఎల్బో బాగా టచ్ అవ్వాలి. ఇది అసలు ఒరిజినల్ మత్స్యాసనం. మనం ఈ మత్స్యాసనం డైలీ చేస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. అయితే రోజు తలని కొద్దిగా లోపల పెడతా ట్రై చేయాలి. రిలీజ్. చక్కగా వదిలేసేయండి. చేతులు వదిలేసి నిదానంగా లేచి కూర్చోండి. వెనక్కి వెళ్ళిపోండి. ఇప్పుడు చేతులు ముందు పెట్టి బాడీ పైకి లేపండి. హాయిగా పడుకోండి. నమస్కారం మొదలు పెట్టండి. బ్రీత్ తీసుకుంటూ బాడీ లేపండి. బ్రీత్ తీసుకుంటూ బాడీ లేగాలి. చక్కగా లేగాలి. వెరీ గుడ్. ఎంత హైట్ అని లేవచ్చు, మీ ఇష్టం, మీ ఓపిక. ఎంత హైట్ అని లేవచ్చు. పద్మభుజంగాసనం. ఇప్పుడు బ్రీత్ లేస్తూ జాగ్రత్తగా దిగిపోండి. ఇప్పుడు చేతులు చక్కగా బాడీ పక్కన పెట్టుకుని ఛాతీ పక్కన జాగ్రత్తగా పైకి లేకుండా సింహాసనం చేద్దాం. సింహాసనం. నడుము దించేసేయండి. ఇటు తిరగచ్చు, మీ ఇష్టం, మీ కన్వెంట్ చూసుకోండి. నడుము పూర్తిగా దించేసేయండి. కింద పెట్టేయండి. చేతులు జరపండి. నోరు తెరిచి నాలుక బయట పెట్టి ఎక్కువసేపు గాలదలాలి. ఫేస్ అంతా చక్కగా బాగా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి అద్భుతంగా ఉంటుంది. మనం పార్లర్కి వెళ్ళాల్సిన పని లేదు. 2 ముక్కుల ద్వారా గొంతు నుంచి గురకలాగా గాలి దిగింది. ఒక్కొక్కసారి 20 నుంచి 25 సెకండ్లు చేయాలి. అలా 3 సార్లు చేయాలి. చాలా చక్కటి ప్రాణాయామం. నోరు బాగా తెరవాలి, కళ్ళు బాగా తెరవాలి, కన్నెప్పలు బాగా తెరవాలి, నాలుకలోంచి గాలి తీసుకోవాలి. సింహం అంటే సింహంలాగానే ఉండాలి. మూడు సార్లు చేశాక రిలాక్స్ కాలండి. ప్రతిసారి దగ్గర హాఫ్ మినిట్ పని చేయాలి. ఫేస్ అంతా చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ బాగా వస్తుంది. నాలుకలోంచి గాలి బయటికి రావాలి. కనురెప్పలు బాగా ఓపెన్ చేయాలి. కనుగుడ్లు పెద్ద చేయాలి. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు ప్రశాంతంగా కూర్చోండి. మీ ఇష్టం వచ్చిన ఆసనం కూర్చోండి. పద్మాసనం, వజ్రాసనం, సిద్ధాసనం, సుఖాసనం. మీ ఇష్టం వచ్చిన ఆసనంలో కూర్చోండి. ఏ ఆసనంలో కూర్చున్నా తల, మెడ, వెన్నుపూస చక్కగా స్ట్రైట్గా ఉండాలి. ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు మనం ప్రాణాయామం చేద్దాం. ప్రాణాయామానికి ముందుగా వాంప్ లాగా చేయాలి. భస్త్రిక. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ పైకి వెళ్ళినప్పుడు అరచేతులు ఓపెన్ చేయాలి. 10 టైమ్స్ చేయండి. 2 ముక్కుల ద్వారా ఫోర్స్గా లాగాలి గాలి. ఎంత ఫోర్స్గా లాగితే అంత బాగుంటుంది. తీసుకుంటాం గురించి కన్నా వదిలేటప్పుడు బాగా ఫోర్స్గా లాగండి.
10 టైమ్స్ చేయకండి. ప్రాణాయామానికి జస్ట్ లైక్ వాప్ ఇది. 10 టైమ్స్ అయిపోతే హ్యాండ్స్ చక్కగా ఇలా పెట్టుకోండి. శ్రీనివాస్ అలా పెట్టినలాగా పెడితే పొట్ట చక్కగా లోపలికి వెళ్ళిపోద్ది, ఛాతీ విశాలంగా తయారవుద్ది. ఇప్పుడు కపాలభాతి చేయండి. నాలుగు రాళ్ళు పెట్టుకోండి, పళ్ళు దూరంగా పెట్టుకోండి, పెదాలు క్లోజ్ చేయండి. గాలి వదిలినప్పుడు పొట్టను లోపల లాగండి. చక్కటి ప్రాణాయామం. మామూలుగా అయితే రేపు సండే 5 నిమిషాలు చేస్తాం. మిగతా రోజుల్లో 1 minute 1.5 minutes చేస్తాం. సండే మాత్రం చక్కగా 5 నిమిషాలు చేస్తాం. 3 సెట్లు 3 15 నిమిషాలు చేస్తాం వల్ల మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. చక్కగా చేస్తుండండి. పొట్ట మాత్రమే కదలాలి, తల మెడ చేతి ఏం కదలకూడదు. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. నాలుగు లోపల పెట్టుకోవాలి, పళ్ళు దూరంగా ఉండాలి, ఇదరకు వచ్చేయాలి. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు ఆది ముద్ర పెట్టుకోండి. ఆది ముద్ర పెట్టి ఐస్ పై పెట్టుకోండి. కుంభకం బాగా బ్రీత్ తీసుకోవాలి. 2 ముక్కుల ద్వారా బాగా బ్రీత్ తీసుకుని జలంధర బంధం ఎక్కువసేపు ఉంటా ట్రై చేయండి. ట్రై చేయండి. ½ minute ఈజీగా ఉంటారు. 45 seconds ఉంటే మన లంగ్స్ బాగా ఉన్నట్టు లెక్క. 1 minute కూడా ఉండొచ్చు. 1 minute ఉంటే సాధారణమైన ఆరోగ్యంగా ఉన్న మనిషి నిమిషానికి 14 నుంచి 16 శ్వాసలు తీసుకుంటాం. ఆ 16 శ్వాసలు సేవ్ చేసినట్టే. ఈ కుంభకం చేయటం వల్ల, కపాలభాతి చేసిన వెంటనే ఈ కుంభకం చేయటం వల్ల మనలో స్టామినా పెరుగుద్ది. తొందరగా అలసిపోం. ఎంతసేపు ఎక్కువసేపు పనిచేసినా, ఎక్కువసేపు గేమ్స్ ఆడినా, పరిగెత్తిన, నడిచిన అలసట తొందర రాదు. రొప్పు వచ్చేదాకా ఉండండి. ఇంకా ఉండలేనప్పుడు నిదానంగా 2 ముక్కుల ద్వారా గాలి వదిలేసేయండి. ఇప్పుడు సెకండ్ స్టెప్ కపాలభాతి చేద్దాం. కుంభకంలో ఉండండి. కుంభకం అయిపోయిన వాళ్ళు సెకండ్ స్టెప్ కపాలభాతి చక్కగా చేయండి. గాలి వదలటమే. పొట్టను లోపల కొట్టాలి. పొట్ట లోపలికి వెళ్ళటం వల్ల మన తిన్న ఆహారం చక్కగా బర్న్ అయి రక్తంలో కలిసి ప్రాణశక్తిగా మారుద్ది. చక్కగా చేస్తుండండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి, మన దేశంతా శ్వాస మీద ఉండాలి. ఫస్ట్ చేసింది లోయర్ పార్ట్స్కి, ఇది మధ్య పార్ట్స్కి, తర్వాత చేసేది అప్పర్ పార్ట్స్కి. 3 సెట్లు 3 5 15 నిమిషాలు చేస్తే మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. షుగర్లు, బీపీలు, టెన్షన్లు అన్నీ కూడా మనకు కంట్రోల్ ఉంటాయి. చక్కగా చేయండి. గుర్తుంచడంలో బాడీ స్ట్రైట్ చేసుకోండి. బాడీ స్ట్రైట్ చేయండి. మామూలుగా అయితే 5 నిమిషాలు చేయాలి. మన టైం లేక ఎక్కువసేపు చేయట్లేదు. రిలీజ్, రిలాక్స్. నిదానంగా దించేయండి. ఇప్పుడు మళ్ళీ ప్రతి ప్రాణాయానికి ఉప ప్రాణాయామం ఉంటుంది. ఆది ముద్ర పెట్టుకోండి. ఆది ముద్ర పెట్టి 2 దగ్గర పెట్టుకోండి. దీన్ని బ్రహ్మ ముద్ర అంటారు. ఈ అడుగున నాభి దగ్గరే ఉండాలి. మరీ కింద పెట్టకూడదు, మరీ పై పెట్టకూడదు. ఇప్పుడు ఫాస్ట్గా ఇన్హేల్, ఎక్సెల్. బ్రీత్ తీసుకోవాలి, వదలాలి. చక్కగా చేయండి. బ్రీత్ తీసుకోవాలి, వదలాలి. చేస్తుండాలి, ఆపొద్దు. ఇప్పుడు రిలీజ్, రిలాక్స్. అరచేతులతో భుజాలు పట్టుకోండి. మోచేతులు తలను తోయండి. తల ముందుకు రాకూడదు, మోచేతులు వెనక్కి వెళ్ళకూడదు. మళ్ళీ కపాలభాతి చేయండి. ఇది అప్పర్ పార్ట్స్కి. బ్రెయిన్ చాలా షార్ప్గా తయారవుద్ది. చక్కగా చేస్తుండాలి. 5 నిమిషాలు చేయాలి. మనం 5 నిమిషాలు చేయట్లేదు కాబట్టి చేసే కొద్దిసేపు అయినా కరెక్ట్గా చేద్దాం. చక్కటి ప్రాణాయామం. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. చూడండి, శ్రీనివాస్ గారు కొట్టినట్టుగా గాలి వదిలినప్పుడు పొట్ట లోపల లాగాలి. గాలి తీసుకోవడం గురించి పెద్దగా ఆలోచించక్కర్లా. చక్కగా చేయండి. మనకు టైం లేక 3 సెట్లు 3 5 నిమిషాలు చేయాలి. కానీ
3 కలిపి ఒక 5 నిమిషాలు లోపే చేస్తున్నాం మనం. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. రిలీజ్. నిదానంగా చేతులు వేసేయండి, స్ట్రెచ్ చేసుకుని చేతులు కింద పెట్టేసేయండి. ఇప్పుడు చేయబోయేది నియంత్రణ ప్రాణాయామం. ఆది ముద్ర పెట్టుకోండి, టైస్ మీద పెట్టుకోండి. బాగా బ్రీత్ తీసుకుంటాం కానీ గాలి వదలం, మళ్ళీ తీసుకుంటాం మళ్ళీ వదలం, మళ్ళీ తీసుకుంటాం మళ్ళీ వదలం. అలా 5 6 10 తీసుకున్నాక కొద్దిసేపు ఆపి నిదానంగా పైకెక్కి అలా పైకెత్తి ఎన్నిసార్లు తీసుకున్నా అన్నిసార్లు వదిలేయాలి. దీని పేరు నియంత్రణ ప్రాణాయామం. అంటే మనం తీసుకునే శ్వాసని నియంత్రిస్తూ చక్కగా స్టెప్ బై స్టెప్ తీసుకుంటున్నాం. చక్కటి ప్రాణాయామం చేస్తున్నాం. అందరూ తీసుకున్నప్పుడు వదలొద్దు, వదిలేటప్పుడు తీసుకోకూడదు. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. గెడ్డాన్ని చక్కగా చేతి రెస్ట్ చేసుకోండి. చక్కటి ఆసనం 5 సార్లు చేయాలి. మనం 2 స్టెప్సా, 3 స్టెప్సా, 4 స్టెప్సా, 5 స్టెప్స్, 6 స్టెప్స్ అనేది మన ఇష్టం. ఎన్ని స్టెప్స్ తీసుకున్నా ఆ స్టెప్స్ ప్రకారమే 6 సార్లు చక్కగా మిలిటరీ. ఇలా స్టెప్ బై స్టెప్ తీసుకుంటాం వల్ల మనం ఎక్కువ శ్వాస తీసుకుంటాం. ఎక్కువ శ్వాస తీసుకుంటే మన లంగ్స్ కెపాసిటీ పెరుగుద్ది. లంగ్స్ కెపాసిటీ పెరిగితే మనలో రోగ నిరోధక శక్తి పెరుగుద్ది. చక్కగా చేయాలి. అప్, రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు ఉజ్జయిని చేద్దాం. మీ ఇష్టం వచ్చిన ముద్ర పెట్టుకోండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. మీ ఈ ధ్యాన ముద్ర, చిన్ముద్ర, ప్రాణముద్ర, ఈ ప్రాణముద్ర అయితే ఇంకా బాగా ఉపయోగపడుద్ది. చూపుడు వేలిని మధ్య పెట్టుకోండి. ఇప్పుడు 2 ముక్కుల ద్వారా గొంతు నుంచి గురకలాగా గాలి తీసుకోవాలి. తీసుకుని కొద్దిసేపు ఆపాలి. ఆపిన తర్వాత ఎప్పుడు రైట్ హ్యాండ్తో రైట్ నోస్ క్లోజ్ చేసి ఎప్పుడు లెఫ్ట్ సైడే వదలాలి. చక్కగా చేయండి. ఉజ్జయిని ప్రాణాయామం ఇది థైరాయిడ్ ప్రాబ్లంలో బాగా ఉపయోగపడుద్ది. చక్కగా చేయండి. థైరాయిడ్ సమస్య ఉంటే ఈ కళ్ళజోడు తీసుకెళ్తే చక్కగా మనకు బిగించి పెడతారు. చేస్తుండాలి. ఈ ఉజ్జయిని ప్రాణాయామం కూడా 5 టైమ్స్ చేయాలి. 2 ముక్కుల ద్వారా గుర్తు తీసుకోవాలి. తీసుకుని కొద్దిసేపు ఆపి నిదానంగా చేస్తారు. చక్కగా చేస్తున్నారు, ఆపొద్దు. థైరాయిడ్ ప్రాబ్లంలకు బాగా ఉపయోగపడుతుంది. మనం చేసే అన్నీ కూడా సర్వరోగ నివారణ. షుగర్ పేషెంట్కి ఉపయోగపడతాయి, థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది. థైరాయిడ్ ప్రాబ్లం ఉండి మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళు ఈ ప్రాణాయామం కరెక్ట్గా చేయగలిగితే ఒక 1 మంత్ డాక్టర్ దగ్గరికి వెళ్తే గ్యారెంటీగా డోస్ తగ్గిస్తారు. అంత బాగా పనిచేస్తుంది. ఫైవ్ టైమ్స్ చేద్దాం. 5 టైమ్స్ అయినాక భ్రామరి చేద్దాం. ఫైవ్ టైమ్స్ అయిపోతే భ్రామరి చేద్దాం. భ్రామరిలో చూపుడు వేలుతో కనుబొమ్మల దగ్గర గట్టిగా ప్రెస్ చేయాలి. ఈ మధ్య వేలిని కంటి కింద పెట్టుకోవాలి, కనురెప్పల పైన, ముక్కు దగ్గర కనురెప్పల పైన. ఉంగరం వేలు పై పెద మీద, చిటికిన వేలు కింద పెద మీద. ఓన్లీ బొట్టన వేలిని చూపుడు వేలినే ప్రెస్ చేయాలి, మిగతా వేలు గట్టిగా ప్రెస్ చేయకూడదు. చక్క షణ్ముఖ ముద్ర కానీ లేదంటే వేరొక ముద్ర పెట్టుకున్నాక 2 ముక్కుల ద్వారా బాగా బ్రీత్ తీసుకోవాలి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకుని
నిదానంగా చక్కటి ప్రాణాయామం. మనకి ఎటువంటి తలనొప్పిని తగ్గిపోద్ది. మైగ్రేన్ లాంటి తలనొప్పులు కూడా తగ్గుతాయి. చెవులు కళ్ళు మూసుకుంటే మనకి బయట శబ్దం వినపడదు, కనపడదు. మన శ్వాస శబ్దం ఒకటే ఒక సముద్ర ఘోషలా కనపడద్ది. చెవులు కళ్ళు మూసుకున్నాక చక్క 2 ముక్కుల ద్వారా బ్రీత్ తీసుకోవాలి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకుని నిదానంగా 20 స్టెప్స్ అలా వదులుతూ ఉండాలి. చక్క చేస్తుండాలి, ఆపదు. 5 టైమ్స్ అయితే రిలాక్స్లోకి వెళ్ళిపోండి. 5 టైమ్స్ అయితే రిలాక్స్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీ ఇష్టం వచ్చిన ముద్ర పట్టుకోండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. బ్రీత్ తీసుకుంటున్నాం కానీ వదలట్లా, మళ్ళీ తీసుకుంటున్నాం మళ్ళీ వదలట్లా, మళ్ళీ తీసుకుంటున్నాం మళ్ళీ వదలట్లా. మీ ఇష్టం వచ్చిన మీకు కెపాసిటీ ప్రకారం ఉన్నంత సేపు 3 4 5 6 అనేది మన కెపాసిటీ ప్రకారం తీసుకోవచ్చు. ఎంతసేపు తీసుకుంటే అంతసేపు ఆపాలి, అంతసేపు వదలాలి, అంతసేపు వదిలించాలి. 4 సమానంగా చేస్తున్నాం ఇక్కడ మనం. చక్క చేయండి. చక్కటి ప్రాణాయామం. ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు వేరే ఆలోచన లేకుండా శ్వాసని గమనిస్తూ చేస్తూ ఉంటే మన హార్ట్ బీటు ముద్ర దగ్గర బాడీలో టక్ 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 అని కొడుతుంటుంది. బ్రీత్ తీసుకోండి, హార్ట్ బీట్ కౌంట్ చేసుకోండి. తర్వాత పూర్తిగా గాలంతా వదిలేసేయండి, హార్ట్ బీట్ కౌంట్ చేసుకోండి. చక్కటి ప్రాణాయామం చేయాలి. ఈ ప్రాణాయామం చేస్తున్నంతసేపు మనసంతా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. మన లోపల ఉన్న భయాలు ఆందోళనలు అన్నీ తొలగిపోతాయి. ఒత్తిడి, డిప్రెషన్, యాంగ్జైటీ, నిద్రలేమి అనేవి దూరం ఉంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుద్ది. చక్కగా చేస్తుండండి. బాగా టైర్డ్ అయినప్పుడు కానీ, మనసు బాగోనప్పుడు కానీ, ఎక్కువ పని చేసినా, ఎక్కువ గేమ్స్ ఆడినా ఈ ప్రాణాయామం ఒక 5-10 నిమిషాలు చేస్తే, కూర్చుని కానీ పడుకుని కానీ చేస్తే మనసంతా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ బాడీ అంతా ఫుల్ ఛార్జ్ అయిపోద్ది. ఈసారి వదిలేసాక ఆపండి. ఆపాక అనులోమ విలోమ ప్రాణాయామం చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ ధ్యాన ముద్ర పెట్టుకోండి. రైట్ హ్యాండ్ నాసికాగ్ర ముద్ర పెట్టుకోండి. మీ ఇష్టం వచ్చిన ఆసనంలో కూర్చోవచ్చు. ఏ ఆసనంలో కూర్చున్నా తలా మెడ వెనుపచ్చు. లెఫ్ట్ హ్యాండ్ ధ్యాన ముద్ర, రైట్ హ్యాండ్ నాసికాగ్ర ముద్ర. సారు విష్ణు ముద్ర పెట్టినారు, ఏ ముద్రైనా పర్లేదు. నాసికాగ్ర ముద్ర అంటే 5 ఫింగర్స్ ఫోల్డ్ చేయాలి. విష్ణు ముద్ర అంటే బొట్టు పెట్టే ప్లేస్లో ఉండాలి. ఏ ముద్ర పెట్టినా కుడి ముక్కుని క్లోజ్ చేసి ఎడమ ముక్కు ద్వారా గాలి తీసుకోవాలి. పూర్తిగా బ్రీత్ తీసుకున్నాక లెఫ్ట్ నోస్ని క్లోజ్ చేసి రైట్ సైడ్ వదిలేయాలి. వదిలిన వైపే తీసుకోవాలి, ఎప్పుడు కూడా ఆపోజిట్ వదిలేయాలి. చక్కగా చేస్తుండండి. చక్కటి ప్రాణాయామం, సింపుల్ ప్రాణాయామం అన్నమాట, బేసిక్ ప్రాణాయామం. ఎవరైనా చేయొచ్చు, కొత్త వాళ్ళు, పాత వాళ్ళు, ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా ఈ హార్ట్ పేషెంట్ తీసుకోవచ్చు. చక్కగా చేస్తుండండి. చక్కటి ప్రాణాయామం, సింపుల్గా ఉంటుంది ప్రాణాయామం, అన్ని బెనిఫిట్స్ బాగుంటాయి. ఈ ప్రాణాయామం ఎవరైనా చేయొచ్చు, పాత వాళ్ళు, కొత్త వాళ్ళు, ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా హార్ట్ పేషెంట్ కూడా చేసుకోవచ్చు. చాలా చక్కటి ప్రాణాయామం ఇది. ప్రాణాయామం సింపుల్గా ఉంటుంది కానీ బెనిఫిట్స్ చాలా బాగుంటాయి. ఈ ప్రాణాయామం స్టార్టింగ్ ఎప్పుడు కుడి ముక్కుని క్లోజ్ చేసి ఎడమ ముక్కు ద్వారా బ్రీత్ తీసుకోవాలి. పూర్తిగా బ్రీత్ తీసుకున్నాక ఎడమ ముక్కు క్లోజ్ చేసి కుడి ముక్కు ద్వారా వదిలేయాలి. ఎప్పుడు వదిలిన వైపే తీసుకోవాలి, ఆపోజిట్ వదిలేయాలి. చక్కగా చేస్తుండండి. ప్రతిరోజు ఉదయం 9 సార్లు, సాయంత్రం 9 సార్లు చేస్తే మానసికంగా, శారీరకంగా చాలా అద్భుతమైన ప్రయోజనం కలుగుతాయి. చక్కగా చేసి చూడండి. చేస్తుండాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. అనులోమ విలోమ ప్రాణాయామం అంటారు. దీన్ని సూర్యచంద్ర నాడీ ప్రాణాయామం అంటారు, ఇడా నాడీ, పింగళ నాడీ ప్రాణాయామం కూడా అంటారు. చాలా చక్కటి ప్రాణాయామం ఇది.
ఇప్పుడు సేమ్ అయ్యే ముద్రలు అలాగే ఉంచుకోండి. నాడీ శోధన ప్రాణాయామం. లెఫ్ట్ హ్యాండ్ ధ్యాన ముద్ర ఉండాలి, రైట్ హ్యాండ్ నాసికాగ్ర ముద్ర ఉండాలి, బాడీ స్ట్రైట్గా ఉండాలి. నిదానంగా రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకోండి. తీసుకున్న తర్వాత 2 ముక్కులు లాక్ చేసుకోండి. గట్టిగా నొక్కొద్దు, లైట్గా టచ్ చేయండి. మీ ధ్యాస అంతా శ్వాస మీద, నేను చెప్పే మాట మీద ఉండాలి. తీసుకోమన్నప్పుడు తీసుకోవాలి, ఆపమన్నప్పుడు ఆపాలి, వదలమన్నప్పుడు వదలాలి. ఇప్పుడు రైట్ సైడ్ కుడి ముక్కు ద్వారా వదిలేసేయండి. కుడి ముక్కు ద్వారా పూర్తిగా గాలంతా బయటికి వెళ్ళిపోతుంది. వదిలిన వైపే కుడి ముక్కు ద్వారా తీసుకోండి. మళ్ళీ చక్కగా లాక్ చేసుకోండి. ఈ ప్రాణాయామంలో 4 సెకండ్స్ తీసుకుంటున్నాం, 16 సెకండ్స్ ఆపుతున్నాం, 8 సెకండ్స్ వదిలేస్తున్నాం. 1:4:2. 1 సెకండ్ తీసుకుంటే 4 సెకండ్లు ఆపాలి, 2 సెకండ్లు తీసుకుంటే 8 సెకండ్లు ఆపాలి. నిదానంగా లెఫ్ట్ సైడ్ ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. 2 తర్వాత 3 తీసుకోకూడదు, 4 సెకండ్లు తీసుకోవాలి మనం చేసేది. ఇప్పుడు నిదానంగా లెఫ్ట్ నుంచి తీసుకోండి. 4 సెకండ్ల తర్వాత 5, 6, 7 తీసుకోకూడదు, మల్టిప్లై 8 సెకండ్లు తీసుకోవాలి. లాక్ చేసుకోండి. 8 సెకండ్లు తీసుకుంటే 32 సెకండ్లు ఆపాలి, 16 సెకండ్లు వదలాలి. అది బాగా ఫ్యాక్టరీ చేస్తే కానీ కుదరదు. మనం చేసేది బాగా ఒక మాదిరిగా ఆరోగ్యంలో చేయొచ్చు. ఇప్పుడు నిదానంగా రైట్ సైడ్ కుడి ముక్కు ద్వారా వదిలేసేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేసు ప్రశాంతంగా ఉండాలి. వదిలిన వైపే తీసుకోండి. వదిలిన వైపే తీసుకోవాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. లెఫ్ట్ సైడ్ ఎడమ ముక్కు ద్వారా నిదానంగా వదిలేయండి. గాలంతా ఎడమ ముక్కు ద్వారా గాలంతా బయటకు వదిలేసేయండి. వదిలిన వైపే తీసుకోండి. చక్కగా లాక్ చేసుకోండి. ఈ ప్రాణాయామం చేయడం వల్ల మన శరీరంలోని 72,000 నాడులు యాక్టివ్గా తయారవుతాయి. అన్ని రక్తనాళాల్లోకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుద్ది. కొన్ని రక్తనాళాలు ఎంట్రిక్ కన్నా సన్నగా ఉంటాయి. స్లోగా రైట్ సైడ్ కుడి ముక్కు ద్వారా వదిలేసేయండి. అంత సన్నగా ఉన్న వాటిలో కూడా బ్లడ్ సర్క్యులేషన్ జరగడం వల్ల మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. వదిలిన వైపే తీసుకోండి, రైట్ సైడే. చాలా చక్కటి ప్రాణాయామం ఇది. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు లెఫ్ట్ నోస్ ఎడమ ముక్కు ద్వారా నిదానం గాలంతా బయటకు వదిలేసేయండి. వదిలిన వైపే తీసుకోండి. ఎడమ ముక్కు ద్వారా లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కసారి చేస్తున్నాం. వదిలిన వైపే తీసుకోండి. 2 ముక్కులు లాక్ చేసుకోండి. ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు కూడా మనం శ్వాసని గమనిస్తూ చేస్తూ ఉంటే మనకి హార్ట్ బీట్ తెలుస్తూ ఉంటుంది. దాని ప్రకారం మనం ఎప్పుడు ఆపాలి, ఎప్పుడు వదలాలి, ఎప్పుడు తీసుకోవాలని తెలుస్తూ ఉంటుంది. నిదానంగా రైట్ సైడ్ కుడి ముక్కు ద్వారా వదిలేసేయండి. ఎవరు మనం చెప్పకుండానే మనం ఎప్పుడు బ్రీత్ తీసుకోవాలి, ఎప్పుడు ఆపాలి, ఎప్పుడు వదలాలని తెలిసిపోతూ ఉంటుంది. చక్కటి అద్భుతమైన ప్రాణాయామం. నిదానంగా మళ్ళీ రైట్ సైడే బ్రీత్ తీసుకోండి. ఎక్కడ వదిలామో అక్కడ తీసుకోవాలి. లాక్ చేసుకోండి. మన శరీరంలో 72,000 నాడులు యాక్టివ్గా ఉంటాయి. దీని పేరే నాడీ శోధన ప్రాణాయామం. లెఫ్ట్ సైడ్ వదిలేసేయండి ఎడమ ముక్కు ద్వారా. రిలాక్స్. ఓంకారం చేద్దాం. చక్కగా నమస్కార ముద్ర కానీ ధ్యాన ముద్ర కానీ పెట్టుకోండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. బ్రీతింగ్. Breathing. Om. Breathing.
ఈ ఓంకారం చేస్తున్నప్పుడు శబ్దం పెద్దగా రాకపోయినా పర్లేదు, కానీ నిదానంగా 20 to 25 seconds అంటూ చేయాలి. చక్కటి ప్రాణాయం ఇది. బ్రీత్ ఇన్, breathe in, ఓంకార శబ్దం మన దేశంతా ఓంకార శబ్దం మీదే ఉండాలి. శబ్దం చక్కగా నాభి దగ్గర మూలాధార చక్రం నుంచి స్టార్ట్ అయ్యి జననావయవాల నుంచి, జీర్ణాశయం నుంచి, ఛాతీ నుంచి సహస్రం దాకా తీసుకురావాలి. చక్కగా చేయండి. బ్రీత్ ఇన్, breathe in, breathe in, last time. Breathe in, చక్క చేతులు రబ్ చేసుకోండి, అరచేతులు ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు దాకా మనం వజ్రాసనం, పద్మాసనం, సిద్ధాసనం కూర్చున్నాం కాబట్టి కళ్ళు తెరవకుండా చక్క నిదానంగా పాదాలని, కాఫ్ మజిల్ని, టైస్ని ప్రెస్ చేసుకుంటూ దండాసనం లెగ్ మూమెంట్ చేయండి. మనం చక్కగా సూర్య నమస్కారాలు, యోగాసనాలు, ప్రాణాయామం చేశాం కాబట్టి మన శరీరంలో షట్చక్రాలు ఉంటాయి. మూలాధారం, స్వాదిష్టానం, నాభి దగ్గర మణిపూరకం, గుండెల దగ్గర అనాహతం, కంఠం దగ్గర విశుద్ధ చక్రం, బొట్టు పెట్టిన ప్లేస్ భూమధ్యం దగ్గర ఆజ్ఞాచక్రం, పైన సహస్రం, ఇవన్నీ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అవుతూ వల్ల ఒక 5 నిమిషాలు మనం రిలాక్స్ అయితే 4 hours డీప్ స్లీప్లో ఉన్నంత ఎనర్జీ వస్తుంది. చక్కగా 82 రోజులు మనం యోగ సాధన ఆన్లైన్లో కంప్లీట్ చేసాం. 82వ రోజు మనకి ఎం శ్రీనివాస్ గారు చక్కగా డెమో చేసి మనందరం చక్కగా యోగ సాధన చేసే విధంగా మనకు తోడ్పడినందుకు మనందరి తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం. రేపు చక్కగా యోగాసనాలు సూర్య నమస్కారాలు కొద్దిగా చేస్తాం, ప్రాణాయామం ఎక్కువసేపు చేస్తాం, యోగ నిద్ర ఉంటుంది. కంపల్సరీ అందరూ చక్కగా వచ్చి ఈ యోగ సాధన చేసి ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చక్కగా రిలాక్స్ అవ్వండి, ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా పడుకోండి. మీ శ్వాసను గమనిస్తూ పడుకోవాలి.